కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఓఎస్ఎస్ జర్నీ యాత్ర అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పాల్గొనడం జరిగింది. ఆయన మాట్లాడుతూ పిల్లలు పుట్టకపోవడం చాలా కారణాల వల్ల జరుగుతుంది. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలు, మారిన ఆహారపు అలవాట్లు, సెల్ ఫోన్లు వాడడం, ల్యాప్టాప్లు వాడడం, కానీ వృత్తిరీత్యా మోటార్ నడపడం ద్వారా వేడి ప్రదేశాల్లో పనిచేయడం వల్ల యువతీ యువకుల చదువు, ఉద్యోగాల కారణంతో సరైన వయసులో వివాహం కాకపోవడం వల్ల సంతానోత్పత్తి శక్తి సన్నగిల్లుతుంది. పెళ్లైన సంవత్సరంలో పిల్లలు కలగకపోతే మీరు ఇటువంటి సంతాన సాఫల్య కేంద్రాలను సంప్రదించాలి. కానీ మాకు అప్పటికి గడ్డ ఉందని మాకు తెలియదు. కానీ ఫస్ట్ ఈ మేడం మొత్తం చూసుకున్న తర్వాత ఆ మేడం ఈ మేడంతో పంపించిన తర్వాత ఈ మేడం అన్నీ చక్కగా చేసి ఆఫీసర్ ఈ మేడం మాకు మేడం నా వయసు 46 వేరే హాస్పిటల్ చూపించినాము. ఆ మేడం ముందు ఆ మేడం పంపించినది ఒక్కసారి ఏం లేదు. ఇప్పుడు నాకు 17వ తారీఖు వచ్చి 5 నెలల ఒక్కసారి చేశాను. నాకు ఏం లేదు. అయ్యో మాకు దేవుడు కనిపించిన దేవుడు ఏమో కదా. డాక్టర్ గారు చెప్పారు కదా, ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి చూసుకుంటా ఉంటాం. అంటే లేట్ మ్యారేజ్ అవ్వడం, ఆడవాళ్ళలో అయితే వారికి అంటే పీసీఓడి అని అంటారంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజెస్ అంటే గాలి బుడుగలు వచ్చినాయి అని చెప్తూ ఉంటారు గర్భసంచిలో. మూడో పాయింట్గా తీసుకుంటే ఈ రోజున అబ్బాయిల్లో హ్యాబిట్స్, వాళ్ళకు ఉండేటువంటి హ్యాబిట్స్ అంటే గుట్కా తినడం అయితేనేమి, ఆల్కహాల్ తీసుకోవడం అయితేనేమి, సిగరెట్ తీసుకోవడం అయితేనేమి, లేదా వృత్తిరీత్యా అంటే వాళ్ళు ట్రక్ డ్రైవర్స్ అయినారనుకోండి, ఆ ట్రక్ డ్రైవర్స్ ఆ హీట్ నుంచి కూడా స్పర్మ్ ప్రొటెక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాకుండా సెల్ ఫోన్స్ ఎక్కువ వాడటం వల్ల అయితేనేమి, ల్యాప్టాప్స్ ఎక్కువ వాడటం వల్ల అయితేనేమి, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఈ సమస్య ఉంది. అంతేకాకుండా ఈ రోజున ఇన్ఫర్టిలిటీ సెంటర్ని మనం సంప్రదించాల్సినటువంటి అవకాశము, ఆవశ్యకత ఎంత ఉంది అని అంటే, ఈ రోజున మనకు పెళ్ళైనాక సంవత్సరం లోపల గర్భం దాల్చకపోతే ఖచ్చితంగా మనం ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్ అనేటువంటి వాటిని మనం కలిస్తే చాలా బాగుంటుంది. అంటే ఈ కాలంలో చాలామంది పిల్లలు చదువుకోవడం వలన వారు కరెక్ట్ వయసులో అంటే అమ్మాయి ఇప్పుడు 18 చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రతి 5 మందిలో ఒక్కరికి చూస్తున్నాం మనం. సో చాలా మంది ఏంటంటే పల్లెటూరులో మెయిన్గా అంటే ముఖ్య పట్టణాలు కాదు, పల్లెటూరులో ఉన్న వాళ్ళంతా సెంటర్కి రాలేరు, ఫర్టిలిటీ సెంటర్కి. అండ్ ఇట్లాంటి ఒక సెంటర్ ఉంది అని కూడా చాలా మందికి తెలియదు. అందుకే మేము ఈ జననీ యాత్ర ద్వారా మీ వద్దకే అంటే మీ ఇంటి వద్దకే మా అత్యాధునిక ఫర్టిలిటీ చికిత్సలను మీకు అందించడానికే మేము ఇక్కడికి వచ్చున్నాం, సరేనా. తర్వాత ఇంకొకటి ఏంటంటే గిన ప్రతి పిల్లలు కాలేదంటే గిన ఆడవాళ్ళనే అంటే చేస్తారు, మీకే సమస్యలు ఉన్నాయని. ఆడవారి నుంచి ఎంత సమస్యలు ఉన్నాయో మగవారి నుండి కూడా అన్నే సమస్యలు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ మనకి 40-50% ఆడవాళ్ళదైతే 50% మగవారిది కూడా ఉంటుంది. సో ఇద్దరు భార్యాభర్తలు జంటలుగా వచ్చి చూసుకోవాలి. ఇంతకుముందు మనం చాలా అంటే గిన వేరే పట్టణాలకు వెళ్ళే వాళ్ళం, బెంగళూరు, హైదరాబాద్ అట్లా వెళ్ళే వాళ్ళం ఇది చూసుకోవాలంటే. ఇప్పుడు మనకు కర్నూలులోనే ఈ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ సెంటర్ ఉంది. మనకి ఏ విధమైన అత్యాధునిక ట్రీట్మెంట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే ఫ్రీక్వెంట్గా మనకి అబార్షన్స్ అవుతున్నాయి, మేనరికం ఉంది, అంటే మంచిగా ఉండే పిల్లలు పుట్టట్లేదు, వాళ్ళలో వెంగతనం అట్లేమైనా ఉంది, అట్లాంటి ట్రీట్మెంట్లు ఉంటాయి. తర్వాత ఫర్టిలిటీ ప్రిజర్వేషన్, చాలా మంది ఈ మధ్య చదువుకోవాలని చెప్పి పెళ్ళిళ్ళన్నీ లేటుగా అవుతున్నాయి. సో వాళ్ళల్లో అండాల సంఖ్య తక్కువ అవుతుంది, మగవారిలో కణాల సంఖ్య తక్కువ అవుతుంది. కొంతమంది టీచర్స్ ఉంటారు, వేరే బయట అంటే బ్యాంక్ వాళ్ళు వేరే చోట పని చేస్తుంటారు. తర్వాత కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు మనకి ట్రీట్మెంట్ టైంకి కావాలన్నప్పుడు
కణాలు ఇవ్వలేకపోతారు. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే కణాలు అనేది జాగ్రత్త పరుచుకుంటాం. కొంతమందికి క్యాన్సర్లు ఉంటుంది, వాళ్ళలో కణాల సంఖ్య తగ్గిపోతుంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా మనం ఏం చేస్తామంటే కింద ఎగ్ ఫ్రీజింగ్, తర్వాత కణాల ఫ్రీజింగ్, టెస్టికులర్ ఫ్రీజింగ్, అటువంటి అన్ని అత్యాధునిక చికిత్సలు అన్నీ ఉన్నాయి. తర్వాత ఐవీఎఫ్ సెంటర్ అంటే అందరు ఏమనుకుంటారంటే ఒక అపోహ, జస్ట్ ఐవీఎఫ్ సెంటర్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అనే చెప్తారు. కానీ ఇక్కడ మనలో చాలా మందికి అంటే ఇక్కడ కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మా దగ్గర కన్సీవ్ వచ్చిన వాళ్ళు అందరికీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది అయితే మనం ఇవ్వం. అందరి సమస్య ఏమని తెలుసుకొని ఒకవేళ నార్మల్ ట్రీట్మెంట్ కావాలంటే నార్మల్ ట్రీట్మెంటే ఇస్తాం. అది అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ పెళ్ళై ఎంతకాలం అయింది, వాళ్ళ కణాలు ఉన్నాయా, గుడ్లు ఉన్నాయా, దాని మీద మనం డిసైడ్ చేస్తాం. సో ఈ ఓయాసిస్ జనని యాత్రతో మీరు తల్లి తండ్రి కావాలనే కోరికని నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఎమ్మెల్సీ గారు మాట్లాడతారు.